నమస్తే, నేను ప్రియా. పృథ్వీ న్యూస్ కి స్వాగతం. తన్నీరు శ్రీరామ్ ఆధ్వర్యంలో తాపీ మేస్త్రీల ఆత్మ గౌరవ సభ కరపత్రాలను ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు బిఎన్ఆర్కే రాష్ట్ర అధ్యక్షులు ఐలయ్య ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లిలో ఆత్మ గౌరవ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరూ తాపీ మేస్త్రి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని కోరుకోవడం జరిగింది. తాపీ మేస్త్రీల ఆత్మ గౌరవ సభ కరపత్రాలను ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు ఐలన్న చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు తన్నీరు శ్రీరామ్ల, చిన్న మేస్త్రి వికాస్, ప్రతాప్, గ్రేటర్ హైదరాబాద్ కార్మిక సంఘం అధ్యక్షులు నరసన్న, కందుల శ్రీనివాస్, కుంచల ప్రసాద్, కుంచల హరిబాబు, బురుసు గోవిందు, తన్నీరు మధు, ఏడుకొండలు సిహెచ్ ఆనంద్, మీననాల మల్లికార్జున్, కృష్ణ, అంజిబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. బిల్డింగులు నిర్మాణం చేసేటువంటి నైపుణ్యత కలిగిన వాళ్ళం. నీ ₹1,00,000 పెట్టుబడి, నీ ₹1,00,000 డబ్బా తీసుకొస్తే కూడా దాన్ని చక్కగా చేసేది తాపీ మేస్త్రి. మర్చిపో. అట్లాంటి కూడా మనం ఏం చేయాలంటే సంటింగ్తోనే ఫైనల్గా సున్నం వేసుకో, కలర్ కొట్టుకో. గోడలు నువ్వు ఎందుకు కొడతావు? గోడలు మనది, గోడలు అయ్యే మనది, హస్తకారం మనది, పంచి మనది, డిజైన్ మనది, దాని ఎలివేషన్ అంతా మనది. అందులో ఎంత దానం ఏది పెట్టినా కబర్ దానాన్ని చెప్దామనేది సందర్భంగా చేస్తా ఉన్నాం. ఆ రంగంలోకి రావడానికి ఛాయిసే లేదు. సంటింగ్ పిల్లలు నిలబెట్టుకోవాలి, క్లాప్ పోయాలి, వదిలిపెట్టుకోవాలి. ఇంటి ఓనర్ అన్ననే పడ్డారు, అట్లా ఇచ్చిన వాళ్ళు అన్ననే పడ్డారు, అంతే కదా. ఆ రకంగా తీసుకొద్దాం బిడ్డ. మీరందరూ మన పెయింటర్ పని చేస్తాడు, పెయింటర్. ఈ ముగ్గురితోని ఆ గూన పెంకల ఇల్లు తయారైందనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మరి గూన పెంకల ఇల్లు ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా? లేవు. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామక్రమం చారిత్రక కట్టడాలు కట్టినాం. చారిత్రక కట్టడాలు కట్టితే ఇంటి ఓనర్ ఇంట్లోకి పోలేదాకా ఎంట్లోనే పనిచేసేటువంటి వ్యక్తి మహా మేస్త్రి అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నారు. మరి మేస్త్రి ప్రాధాన్యత ఇంత ఉంటే ఇవాళ నీ ప్రాధాన్యత ఎంత? పోనీ నీకు ముగ్గు వేయొస్తుందా, లైన్ దారం కట్టొస్తుందా, పెడల్ స్టైల్ పెట్టొస్తుందా, స్లాబుకు నువ్వు స్లాబ్ సాధొస్తుందా? ఇన్ని పనిలో ఎవరున్నారు? స్లాబ్ ఎక్కడ ఎవరున్నారు? పోనీ మెట్లు కొట్టే కాడ నీకు మార్కింగ్ ఇచ్చేది ఎవరు? తాపీ మేస్త్రి. నీకు దారం కట్టేది మేము. అన్ని రకాలుగా మేము పని చేస్తే ఇప్పుడు నువ్వు మాకు అలాగే ఇవ్వాలి, మీరు బయటకు వెళ్ళిపోయిన అంటున్నారు. నీకు అలాగిస్తే బిల్డింగ్ నిర్మాణం చేయగలుగుతావా? ఒకవేళ మాకే ఇచ్చి నువ్వు లేకుండా పనిచేయమంటే స్లాబ్ పోసి చూపెడతామనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అద్దాల మేడలు కట్టేటువంటి పద్ధతి తీసుకొస్తాం. ఇవాళ వాళ్ళు ఏమంటారు? హైదరాబాద్ లో అద్దాల మేడలని మేము కడుతున్నామని అంటున్నారు. అద్దాల మేడలు నువ్వు కడతలేవురా బాబు. భవన నిర్మాణంలో పనిచేసేటువంటి ప్లంబర్, ఫర్నిచర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, బండలు, సుతారి, సంటింగ్ మొత్తం 5-10 రంగాల కార్మికులు శ్రమిస్తేనే ఈ బిల్డింగ్ నిర్మాణం అవుతున్నాయి. మేమేమంటున్నాము? అందరం కలిసి పని చేస్తేనే బిల్డింగ్ నిర్మాణం అవుతుంది అంటున్నాం. నువ్వేమంటున్నావు? నేను ఒక్కని చేస్తేనే అవుతున్నావు. ఇది అహంకారమైనటువంటి పద్ధతి అనేది సందర్భం గుర్తు చేస్తాము. ఈ అహంకారానికి నిదర్శనం. ఈ అహంకారం ఎందుకు వచ్చింది? ఈ బల్బ్ ఎందుకు వచ్చింది? నీకు డబ్బు రావడం వల్లనే. ఆ డబ్బు ఎక్కడికైనా వచ్చింది. ఆ డబ్బు ఎవరిచ్చి? హటావో, సెంట్రింగ్ కార్మికుడు బచావో అనేటువంటి నినాదాలు తీసుకొని సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, తాపీ మేస్త్రీలు, మధ్యవర్తులు, దళాలు, బ్రోకర్లు అనేటువంటి పదజాలాలతోని, వెకిలి శాస్త్రులతోని అనేక రూపాలుగా పాటలు రాసి పాటలల్లా కార్మికులను కించపరిచే విధంగా, ముఖ్యంగా తాపీ కార్మికుని కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. తాపీ కార్మికుడు లేకుండా ఇవాళ భవనమే నిర్మాణం కాదు, ఆయన మొత్తం మేమే కడతామనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. మేమేమంటున్నామంటే 10 రంగాల కార్మికులు కలిసి నిర్మాణం చేస్తేనే భవనం నిర్మాణం అవుతుంది. అందులో పెద్దన్న పాత్ర పోషించేది తాపీ మేస్త్రి. అట్లాంటి తాపీ మేస్త్రిని పనిముట్లు ₹100 కూలోడు, లేదంటే గుండు దారం పట్టుకొని వస్తాడు అనేటువంటి వెకిలి శాస్త్రులతోని కించపరిచేటువంటి మాటలు ఏదైతే సెంట్రింగ్ అసోసియేషన్ సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారో అది వెనుక తీసుకోవాలి, బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఇందిరా పార్క్లో తాపీ కార్మికుల
తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఈ సెంట్రింగ్ గుత్తదారులు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో బడా కాంట్రాక్టర్స్ వాళ్ళు మరి పేదల గురించి ఆలోచించే వాళ్ళు కాదు, పెట్టుబడిదారి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు కనుక ఇవాళ సాటి కార్మికుని తోటి కార్మికుని అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ మానుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. దాంతోపాటు 8వ తారీఖు నాడు ఇందిరా పార్కు వేలాదిగా తల్లి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరూ తల్లి వచ్చి ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ అపీస్పేటలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.